డార్లింగ్స్ ఇప్పటి వరకు ప్రభాస్ హీరోయిజం చూశారు. ఇప్పుడు రెబల్ స్టార్ విలనిజం చూడడానికి రెడీ అవ్వండి. ఒక నెగిటివ్ షేడ్ రోల్ చేయడానికి ఆయన ఎస్ అన్నారట. అయితే ఆ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఎలా లేదన్నా 1.5 నుండి 2 ఏళ్ల వరకు సమయం పడుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎవరితో సినిమా చేయడానికి ప్రభాస్ ఓకే అన్నారు? హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆయనతో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ ఓకే చెప్పారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఆ సినిమాలో ఆయనది నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ అని తెలిసింది. ఈ ఏడాది అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు లేవు. కానీ ఈ సినిమా న్యూస్ రెబల్ స్టార్ అభిమానులందరికీ కూడా ఒక కిక్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. హనుమాన్ సినిమా విడుదలైన తర్వాత ముచ్చటది. ఆ సినిమా పాన్ ఇండియా సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా చేయడానికి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఓకే చెప్పారు. అతనితో కథ మీద కొంత చర్చ కూడా జరిగింది. ఆ చిత్రానికి బ్రహ్మ రాక్షస అనే టైటిల్ ఖరారు చేశారు. అయితే ఏమైందో ఏమో తమ పరిస్థితుల వల్ల సినిమా చేయడం కుదరలేదని ప్రశాంత్ వర్మతో పాటుగా రణ్వీర్ సింగ్ ఓ నోట్ను విడుదల చేశారు. రణ్వీర్ సింగ్ నో చెప్పిన సినిమాను ప్రభాస్ చేయాలని అనుకోవడం అటు బాలీవుడ్ వర్గాలలో ఇటు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుతానికి ఆయనకున్న లైనప్ చూస్తే ఈ సినిమా 2026 లేదా 2027లో గానీ సెట్స్ మీదకు వెళ్లదేమో.